ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాతా అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అన్నం పెట్టే చెయ్యి అన్నపూర్ణ స్వరూపం, ఆకలిని తీర్చే హృదయం శివస్వరూపం, అన్నం పరబ్రహ్మస్వరూపం, కాశీని కాపాడే కరుణామయి మాతా అన్నపూర్ణేశ్వరి. అన్నం పరబ్రహ్మస్వరూపం అని అన్నారు కదా. భగవంతుని సన్నిధిని కోరుకునే మానవుడు ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండి అని మనుధర్మశాస్త్రం. జ్ఞానాన్వేషకులైన మునులు అన్నాన్ని అలక్ష్యం చేయరు. కడుపులో ఆకలి అనే అగ్నిని పుట్టించేది అన్నపూర్ణమ్మ కాగా, ఆ మంటని చల్లార్చేది కూడా ఆ చల్లని తల్లి. ఆ తల్లి కాశీనగరంలో కాశీ అన్నపూర్ణేశ్వరిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తోంది. ఆ అన్నపూర్ణమ్మ తల్లి కాశీలో కొలువై ఉండడం వెనుక ఒక కథ ఉంది. బ్రహ్మదేవుని గర్వమణిచేందుకై పరమశివుడు బ్రహ్మ తలల్లో ఒక తలను ఖండించగా బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంది. ఆ హత్యాదోషం పరమశివుని కడుపులో ఆకలి మంటగా రూపుదాల్చింది. ఆకలి బాధను తీర్చుకునేందుకై పరమశివుడు కపాల భిక్షపాత్రను పట్టుకొని యోచిస్తూ ఉండేవాడు. ఆ భిక్షాపాత్రలో ఆదిశక్తి అన్నం పెట్టగా, అందుకై ఆదిశక్తి అన్నపూర్ణ అవతారాన్ని ధరించింది. ఆది భిక్షువు పాత్రను అన్నంతో నింపింది. ఫలితంగా స్వామిని పట్టుకున్న బ్రహ్మహత్యా దోషం వెనక్కి తగ్గింది. మరి ఆ తల్లి వారణాసికి వచ్చిన కథ సంగతి ఏమిటి అంటే, ఈశ్వరునికి ప్రియాతి ప్రియమైన కాశీ నగరంలో దేవదత్తుడు ధనంజయుడు అనే ఇద్దరు సోదతోతులు తూగుతుండగా సతమతం అవుతుండేవాడు. ఒకరోజు ధనంజయుడు మణికర్ణిక స్నానఘట్టంలో ముఖ ప్రక్షాళన చేసుకొని కాశీ విశ్వేశ్వరుని దర్శించుకొని తినేందుకు ఏమీ దొరక్కపోవడంతో ఆకలితో నకనకలాడుతూ కాశీ ముక్తి మండపంలో కూర్చున్నాడు. నేను ఇలా ఆకలి దప్పులతో అలమటించడానికి కారణమేమిటి? నేను గత జన్మలో ఎవరికి అన్యాయం చేశాను అని ఆలోచిస్తూ నీరసంతో నిద్రలోకి జారిపోయాడు. నిద్రలో అతనికి ఒక కల. ఆ కలలో సన్యాసి గోచరించి ఇలా చెప్పాడు: దరిద్ర ధనుంజయ, పూర్వకాలంలో కంచిలో శత్రుమర్దనుడనే రాజకుమారుడు ఉండేవాడు. అతనికి హేరంబుడు అనే ప్రియమిత్రుడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ వేటకెళ్ళి దారి తప్పిపోయారు. ఆకలితో అల్లాడిపోయారు. అలా తిరిగి సూర్యాస్తమయ సమయానికి ఓ మునీశ్వరుని ఇద్దరిని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి మంచినీళ్ళిచ్చి ఆకలి మంటలు చల్లార్చేందుకు పాలలో ఉడికించిన బియ్యపు పిండి పలహారాన్ని ఇచ్చాడు. ఆకలితో నకనకలాడుతున్న శత్రుమర్దన రాజకుమారునికి ఆ పదార్థం అమృతంలా తోచింది. ఒక్క చుక్క మిగల్చకుండా అంతా తాగేశాడు. అతని మిత్రుడు హేరంబునికి ఆ పదార్థం నచ్చకపోవడంతో కొంచెం తాగి మిగతా వదిలేశాడు. అలా అన్నాన్ని అవమానపరిచినందుకు హేరంబునిగా ఉన్న నీవు ఈ జన్మలో దరిద్ర ధనంజయునిగా జన్మించావు. రాజకుమారుడైన శత్రుమర్దనుడు నీ అన్న దేవదత్తున్నాడు. అన్నాన్ని అవమానపరిచినందుకు గాను నిన్ను అన్నదోషం వెంటాడుతోంది. ఈ స్థితి నుంచి నువ్వు బయటపడాలంటే అన్నపూర్ణేశ్వరీ దేవిని శరణు వేడుకో. నియమ నిబంధనలతో అన్నపూర్ణ వ్రతాన్ని అనుసరించి నీ దరిద్రాన్ని దూరం చేసుకో అని చెప్పి సన్యాసి అంతర్ధానమయ్యాడు. కల నుంచి మేల్కొన్న ధనంజయుడికి అన్నపూర్ణ వ్రతాన్ని ఎలా చేయాలో అంతుపట్టలేదు. అప్పటి నుంచి కనపడిన వారినంతా కూడా అన్నపూర్ణ వ్రతాన్ని ఎలా చేయాలని అడగసాగాడు. అలా అర్థిస్తూ కామరూప దేశానికి చేరుకున్నాడు. అక్కడ ఓ కొండ పక్కన కొంతమంది దేవకన్యలు ఏదో పూజలు చేస్తుండడం చూస్తాడు. వారి దగ్గరికి వెళ్ళి ఎవరిని అన్నపూర్ణేశ్వరీ దేవిని పూజిస్తున్నామన్న జవాబు లభించింది. అతని సంతోషానికి ఎల్లలు లేవు. ధనంజయుని అభ్యర్థనతో దేవతలు అతనికి అన్నపూర్ణ వ్రతం చేసే విధానాన్ని చెప్పారు. ఇంటికి తిరిగి వచ్చిన ధనంజయుడు ఎటువంటి ఆటంకం లేకుండా అన్నపూర్ణేశ్వరి వ్రతాన్ని చేసి ఆ తల్లిని పూజించి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రమయ్యాడు.
దరిద్ర బాధలను అనుభవించిన ధనంజయుడు ఒక్కసారిగా ఐశ్వర్యవంతుడయ్యాడు. ధనవంతుడు అవగానే ధనంజయుని కామపిశాచి పట్టుకుంది. కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తూ మరొక స్త్రీతో కాపురాన్ని మొదలుపెట్టాడు. ఒకరోజు పెద్ద భార్యతో కూర్చుని అన్నపూర్ణ వ్రతాన్ని ముగించిన ధనంజయుడు చేతికి వ్రతదారంతో చిన్న భార్య ఇంటికి వెళ్ళాడు. నన్ను వెళ్ళగొట్టేందుకు నీ పెళ్ళాం ఈ దారాన్ని కట్టిందా అంటూ ఆ దారాన్ని తెంపి దూరంగా విసిరేసింది అతని రెండవ భార్య. అంతటితో ఊరుకోకుండా ఆ దారాన్ని అగ్నికి ఆహుతి చేసింది. ఉదయాన్నే నిద్రలేచిన ధనంజయుడు నోము తాడు తన చేతికి లేకపోవడాన్ని చూసి భయపడి మరొక తాడును కట్టుకున్నాడు. కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది. అన్నపూర్ణకు అపచారం జరిగిపోయింది. కుబేరునిగా ఉన్న ధనంజయుడు మరలా కుచేలునిగా మారిపోయాడు. అనంతరం ఎన్ని వ్రతాలు చేసినప్పటికీ అతనికి అన్నపూర్ణ కటాక్షం లభించలేదు. ఇక నాకేది గతి అంటూ మరలా కామరూపదేశానికి పరిగెత్తాడు. తనకు అన్నపూర్ణ వ్రతం బోధించిన చోట దృశ్యాన్ని చూసి అతనికి ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు పూజ చేసిన చోట ఒక బావి కనిపించింది. జీవితంని ఆ బావిలో దూకాడు. అయితే చీకటిలో బావిలో దూకిన ధనంజయుడు చనిపోలేదు. ఒక్కసారిగా బావి లోపల కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగు కనిపించింది. అక్కడ ఓ అద్భుత దృశ్యం అతని కంటపడింది. అక్కడ ఒక కొలను, ఆ కొలను ప్రక్కన పూజలో నిమగ్నమైన దేవతలు, ఎటు చూసినా వేదఘోషలు, చెవుల కింపైన సంగీతం. అక్కడ స్ఫటిక శరీరాకృతిలో ఓ పురుషుడు ఆనంద తాండవం చేస్తున్నాడు. అతని కొప్పులో నెలవంక, నుదుట 3 కన్నులు, ఆ శరీరం అంతా ఆభరణాలతో ధగధగ మెరిసిపోతోంది. ఆయనకు ఎదురుగా ఓ రత్న సింహాసనంపై ఓ మాత కూర్చొని అతని నృత్యాన్ని ఆసక్తితో చూస్తోంది. ఇంతలో కొంతమంది దేవతలు ధనంజయుని చూసి అతడిని గెంటి వేయడానికి ఉద్యుక్తులయ్యారు. అప్పుడు ఆ మాత వారిని వారించింది. ఆమె ధనంజయుని దగ్గరకు పిలిచి, నువ్వు ఇన్నాళ్ళు ఏ అన్నపూర్ణేశ్వరీ దేవిని చూడాలనుకుంటున్నావో ఆ అన్నపూర్ణేశ్వరీ దేవిని నేను. రుద్రుని రుద్రతాండవాన్ని చూసేందుకే ఇక్కడికి వచ్చాను. నువ్వు చేసిన వ్రతాలు, ఆ పుణ్యం వలన నన్ను చూసే భాగ్యానికి నోచుకున్నావు. ఇది బ్రహ్మాదులకు కూడా దక్కనిటువంటి అవకాశం అని చెప్పింది అమ్మవారు. అప్పుడు ధనంజయుడు భక్తి పారవస్యంతో, మాత, మీ ఇద్దరి దర్శన భాగ్యంతో నా జన్మ తరించింది అని పలికాడు. అన్నపూర్ణేశ్వరీ దేవి చీకపై ఎవరు అన్నపూర్ణ వ్రతాన్ని చేస్తారో వారికి కరువు వంటి బాధలుండవు. ఏ ఇంట్లో నన్ను పూజిస్తారో ఆ ఇంట్లో నేను వచ్చి కొలువుంటాను. ఆ ఇల్లు ఐశ్వర్యాలతో కళకళలాడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి మరలా వ్రతాన్ని ప్రారంభించు, నీకు సకల ఐశ్వర్యాలు వస్తాయి. నేను భూలోక వాసుల కోసం కాశీనగరానికే వస్తున్నాను. నా కోసం నువ్వు ఒక ఆలయాన్ని నిర్మించు అని ఆనతిచ్చింది. ధనంజయుడు అమ్మవారి ఆనతిని అనుసరించి కాశీలో ఓ ఆలయాన్ని నిర్మించాడు. అదే కాశీ అన్నపూర్ణేశ్వర ఆలయం. నిత్యాన్నదానేశ్వరిగా, నిటాలాక్ష ప్రాణేశ్వరిగా అన్నపూర్ణాదేవి తన బిడ్డలైన మనకే కాక సకల జీవరాశులన్నిటికీ కూడా ఆహారాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా ఈ జీవకోటి నశించిపోకుండా కాపాడుతుంది. ఇలా జీవకోటికి ఆహారాన్ని అందించే అన్నపూర్ణాదేవి నిజ నివాసం అది శ్మశానమైన వారణాసి క్షేత్రం. ఆ క్షేత్రాధిష్టాన దేవుడైన ఆదినాథుడు విశ్వేశ్వరుడి ప్రియ పత్ని శ్రీ అన్నపూర్ణేశ్వరి. ఆమెనే కాశీ అన్నపూర్ణ అని పిలుస్తారు. దసరా పండగ సందర్భాల్లో దుర్గాలయంలో దుర్గమ్మ తల్లికి అన్నపూర్ణమ్మ అలంకారాన్ని కూడా చేస్తుంటారు. అయితే దుర్గాలయంలో ఈ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని వేయడంలో పరమార్థం అంటే ఈ అన్నపూర్ణాదేవి కూడా అమ్మవారి దివ్య స్వరూపాల్లో ఒక రూపమే. సాక్షాత్తు తన భర్త అయిన పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనకి వస్తే ఆ తల్లి అన్నపూర్ణ ఆయనకి భిక్షని ప్రసాదిస్తుంది. ఇది ఈ అలా గ్రహించాల్సింది. ఏ తల్లి అయినా తన బిడ్డలందరికీ కడుపు నిండా తిండి పెట్టుకోవాలనుకుంటుంది. అందుకోసం ఎంత కష్టాన్నైనా అనుభవిస్తుంది. అలాగే దుర్గమ్మ కూడా అన్నార్తుల తీరుస్తోంది. అది ఆమెకి అత్యంత ప్రీతిపాత్రమైన కార్యం. ఆకలేసి యాచించిన తన భర్తకే ఆమె అన్నాన్ని
సమర్పిస్తోంది. అంటే ఈ లోకంలో అన్నార్తులైన వారందరినీ సాక్షాత్తు శివస్వరూపులుగా మనం భావించాలి. అలా ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనమంతా సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపమే అవుతాము. అన్నార్తుల ఆకలిని తీర్చే అన్నపూర్ణలమవుతాం. లోకల్లో ఆకలిని తీర్చడం కన్నా మిన్న అయిన దానం ఏముంది? అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు. కాబట్టి మనం కూడా ఈ అలంకారంలోని ప్రమార్థాన్ని గ్రహించి అన్నదాతలుగా మారాలి. వీలైనంత వరకు అన్నార్తుల అలమటించిన పోకుండా కాపాడాలి. ఒక్కసారి నిత్యాన్నదానేశ్వరి అన్నపూర్ణాదేవిని మనకి ఆ శక్తిని ఇవ్వమని, ఆ బుద్ధిని ఇవ్వమని భక్తితో ప్రార్థించుకోవలెను. ఆ తల్లి భక్తాభీష్ట ప్రదాయిని, మనం కోరుకున్న కోరికలను తీర్చే కల్పవల్లి. అన్నపూర్ణేశ్వరి దేవి తల్లి కాపాడు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.